మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాను. ఒక మంచి సందర్భాన్ని మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. మనందరి జీవితంలో ఇప్పటి వరకు మన ప్రయాణ జీవితంలో ఏదో ఒక సందర్భంలో నిరాశ, నిస్పృహ, బాధ, వేదన అనే దాని గుండా మనం ప్రయాణం చేసే ఉంటాం. ఆ అనుభవం అనేది మన జీవితంలో ప్రతి ఒక్కరికి వచ్చుంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా వెళ్ళబోవచ్చు. మరి ఇలాంటి నిరాశలో ఎలా విజయం సాధించాలి, ఈ నిరాశని ఎలా జయించాలి, దేవుడు చూపించే మార్గం ఏ విధంగా ఉన్నదా? నిరాశ అనేది ఏదైనా మన జీవితంలో జరగాలి అని కోరుకున్నప్పుడు జరగవలసినది జరగకపోతే మన జీవితంలో నిరాశ, బాధ, వేదన, డిప్రెషన్ మొదలవుతుంది. నేను అనుకున్నది జరగలేదు, అది జరిగి ఉంటే బాగుంటుంది, నేను చేయవలసిన పని చేయలేక నేను వెనక్కి వెళ్ళిపోయాను, ఇలా చేస్తుంటే బాగుంటుందని దాని గురించి ఆలోచించి అది డిప్రెషన్కి తీసుకుని వెళ్ళి నిరాశలో నిజంగా నాకు దేవుడు తోడు లేడా, దేవుడు ఉంటే నా జీవితంలో ఎందుకు ఇలా జరగాలి అనే బాధలోనికి కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళిపోతాం. మరి దాని నుండి విజయం ఎలా సాధించాలి, దాని నుండి బయట ఎలా పడాలి? ఒకరోజు ఒక రైతు తనకి పొలానికి వెళుతూ తన దగ్గర ఉన్నటువంటి గాడిదను తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ గాడిదను తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ గాడిద ముందు వెళ్తూ సడన్గా ఆ మార్గం మధ్యలో ఉన్నటువంటి ఒక మట్టి బావిలో పడిపోయింది. ఆ రైతు వెళుతూ చూశాడు, బావి చాలా లోతుగా ఉంది, తీయాలంటే నాకు కష్టం, అయ్యో నా గాడిద నేను రక్షించుకోలేను అనేసి ఇక చచ్చిపోయింది నా గాడిద అనుకుని ఆ నిరాశతో అతను వెళ్ళిపోయాడు. ఆ మట్టి బావిలో ఉన్నటువంటి గాడిద ఏం చేసిందంటే పైనుండి గాలికి కానివ్వండి, వర్షానికి కానివ్వండి, మట్టి అనేది పిల్లలు లోపల పడుతూ ఉన్నప్పుడు ఆ మట్టిని ఒక మెట్టుగా చేసుకుని అది మెల్లమెల్లగా ఎక్కడం ప్రారంభించి కొన్ని రోజులకి అది బయటకు వచ్చేసింది. మన జీవితంలో కూడా మట్టి పెళ్ళ లాంటి ఎన్నో సమస్యలు రావచ్చు. ఎలాగైతే ఆ గాడి మీదకి వెళ్ళినప్పుడు అవన్నీ పేర్చుకుని ఒక్కొక్కటి కూడా అధిగమించి బయటికి ఎలాగైతే వచ్చిందో, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి నిరాశ నుండి బయటపడే మార్గాలు ఉన్నాయి. నిరాశ అనేది డిస్పైర్ ఈజ్ రియల్ బట్ నాట్ పర్మనెంట్. నిరాశ ఉండకూడదు అనుకోకూడదు. మనం ఏమైనా యాక్సెప్ట్ చేయాలంటే నా జీవితంలో ఇబ్బంది వస్తుంది, నా జీవితంలో సమస్య వస్తుంది, నా జీవితంలో వేదన వస్తుంది, కానీ అది టెంపరీగానే ఉంటుంది. ఎందుకంటే దాని నుండి తప్పించడానికి నా దగ్గర నా తండ్రి ఉన్నాడు అన్న ధైర్యం. ఒకరోజు ఒక కొడుకు అలాగే తండ్రి సడన్గా కారు ఫెయిల్ అయిపోయి అర్ధరాత్రి తను నడుచుకుంటా వాళ్ళిద్దరూ ఆ అడవుల గుండా అలా కొంతకాలం ప్రయాణం చేసి ఎక్కడో ఒక ప్లేస్లో తల దాచుకుని ఆ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళ తాత అడుగుతున్నాడంట ఆ చిన్న మనవణ్ణి, ఏంటైనా నీకు చీకటి అంటే చాలా భయం కదా, ఎప్పుడు భయపడేవాడు, అరిసేవాడివి, కేకలు పెట్టేవాడివి, మరి రాత్రి నువ్వు ఆ చీకట్లో నడుస్తున్నప్పుడు నువ్వు అరవలేదా, భయపడలేదా అన్నప్పుడు ఆ బిడ్డ ఆ మనవడు అన్నాడంట, లేదు అన్నాడంట. ఎందుకంటే మా డాడీ నన్ను గట్టిగా చేత్తో పట్టుకున్నాడని. ఆయనకున్న ధైర్యం ఏంటి? నా తండ్రి ఉన్నాడు, చీకటుండి నాకేంటి భయం, ఏదైనా సమస్య వస్తే నాకేంటి భయం, ఎందుకంటే ఆయన చూసుకుంటాడన్న ధైర్యంతో ఆ చిన్న బిడ్డ ఉన్నాడు. పిల్లల మన జీవితంలో మనకున్న ధైర్యం ఏంటంటే మనం నమ్ముకున్న దేవుడు, మన తండ్రి, మన ప్రభువు, ఆయన మనతో ఉంటాడు, ఆయన మనం నడిపిస్తాడు. అలాంటి విశ్వాసంతో మన జీవితంలో ముందుకు వెళితే దేవుని కార్యక్రమాలు మనం చూడగలం. అందుకే కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనంలో, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన స్తుతించేదను అంటున్నాడు. చూడండి, మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. నిరాశలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మన దేవుడు అనే మన తండ్రి ఉన్నాడు అన్న సంగతి, ఆ విశ్వాసం అప్పుడప్పుడు పక్కకి వెళుతూ ఉంటుంది. పర్లేదు, ఎందుకంటే సామాన్యంగా ఆ పక్కకి వెళ్ళడం కూడా తప్పేం కాదు. ఆ పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు అలాగే అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే, నేను చేసిన ప్రార్థన ఏమైపోయింది, ఇంతగా దేవుని కోసం నేను భక్తిగా బ్రతుకుతున్నాను, నా బ్రతుకు ఏమైపోయింది మనం అనుకుంటాం. విశ్వాసులుగా అలాంటి చిన్న చిన్న బలహీనతలుగా వచ్చినా అది బలహీనత అనుకోకుండా దేవుని అంటుపట్టుకోవడం మనం నేర్చుకోవాలి. గొప్ప విశ్వాసులు కూడా నిరాశ గురయ్యారు. ఈవెన్ గ్రేట్ బిలీవర్స్ ఎక్స్పీరియన్స్డ్ డిస్పైర్. ప్రవక్తలు ఎంత
ఎంతగా నిరుత్సాహంలో వీళ్ళు వెళ్ళారంటే, మొట్టమొదటి ప్రవక్త ఇర్మియా. ఆయన చాలా గొప్ప ప్రవక్త, ఆయనకు పేరుంది. ఆ గొప్ప ప్రవక్త 40 సంవత్సరాలు ఇజ్రాయేలు మధ్య ఆయన ప్రకటించాడు వాక్యం. ఆయన వాక్యం ప్రకటిస్తే అందరూ స్వీకరించారనుకున్నారా? స్వీకరించలేదు. ఆయన హ్యాపీగా ప్రకటించాడా? లేదు. ఆయన ఎలా శ్రమలు అనుభవించాడు ఒకసారి మనం చూస్తే, ఆయన కొట్టారు, హింసించారు, ఇబ్బంది పెట్టారు, బావిలో పడేశారు. ఆయన ఎంత నిరుత్సాహంగా ఉన్నాడో తెలుసా? అసలు నేను పుట్టకుండా ఉంటే మంచిది కదా అంటూ ఉంటాడు. తన పుట్టిన దినాన్ని శపిస్తాడు. నా తల్లి నన్ను కనుకొని ఉంటే బాగుండేది అని బాధతో వేదరగుండా వెళ్తూ ఉంటాడు. ఆయనను హింసించారు, కొట్టారు, నిందించారు, ఇబ్బందులు పెట్టారు, తన స్నేహితులు విడిచిపెట్టారు. ఒక్కడిగా ఉన్నాడు. కానీ చివరి వరకు సత్యాన్ని విడిచిపెట్టలా, వాక్యాన్ని విడిచిపెట్టలా. ఎక్కడైతే నిరాశలో ఉన్నాడో అక్కడి నుండే దేవుడు లేవనెత్తడం ప్రారంభించాడండి. ఇర్మియా లాంటి ప్రవక్తకే, ఇంత భక్తుడికే నిరాశ తన జీవితంలో వస్తే మన జీవితంలో కూడా నిరాశలు వస్తాయి. రావడం సహజం, అది మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ గొప్పతనం ఏంటంటే దేవుడు మనతో తోడుగా ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు. మనం గట్టిగా పట్టుకోవాలా, మనం విడిచిపెట్టకూడదు. ఎలీషా, ఈ ఎలీషా ఎంత ఆపోజిట్. ఇర్మియా అయితే విలాప ప్రవక్త, ఏచే ప్రవక్త, బాధతో ఆయన ప్రకటించిన ప్రవక్త అయితే ఈ ప్రవక్త ఎలాంటి ప్రవక్త అండి? రోషం కలిగిన ప్రవక్త. ఎంత రోషం అంటే నిజ దేవుణ్ణి ఎవరో నేను నిరూపిస్తానని ఆయన ఆకాశం నుండి అగ్నిని రప్పించి ఆయన నిజ దేవుడు ఈయనే ప్రభు అని దేవుణ్ణి నిరూపించినటువంటి ఒక ధైర్యశాలి. కర్మేలు పర్వతం దగ్గర సుమారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 420 మంది బాల ప్రవక్తలను చంపి సంహరించినటువంటి వ్యక్తి, వర్షాన్ని కురిపించినటువంటి వ్యక్తి, వర్షాన్ని ఆపినటువంటి వ్యక్తి, మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. ఇలాగే సత్యం చెప్పాడు ఒక స్త్రీకి. చెప్పగానే ఆ స్త్రీ ఎలాగైనా ఈయన్ని చంపేయాలనుకుంది. అప్పుడు ఈయన అరణ్యంలో పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ చెట్టు దగ్గర ఉండి, ఏంటి ప్రభువా, నేను అంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా అయిపోయాను, అసలు నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని చెప్తూ ఆయన ఏమని అంటాడు తెలుసా? ఇక చాలు ప్రభువా, నన్ను తీసేసుకో, ఇక నేను బ్రతకలేను అని అంటున్నారు. ఎవరంటున్నారు? ఒక బలమైన ప్రవక్త నిరాశలోనికి వెళ్ళి దేవునితో అంటున్నమాట. చూసారు ఎంత నిరాశలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళ యొక్క ఇద్దరు ప్రవక్తలను చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో ప్రవక్తలైనప్పటికీ, విశ్వాసులైనప్పటికీ, గొప్ప దైవజనులైనప్పటికీ నిరాశ వచ్చింది. కానీ వాళ్ళు ప్రార్థించారు, దేవుని విడిచిపెట్టలేదు, ప్రార్థన విన్నాడు. ప్రతి నిరాశను వాళ్ళ నిరీక్షణలోనికి దేవుడు తీసుకెళ్ళాడు వాళ్ళని. మన జీవితంలో కూడా ఎలాంటి నిరాశల గుండా వెళితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మనం భయపడవలసిన అవసరం లేదు, విడిచిపెట్టవలసిన అవసరం లేదు. మనం చేయవలసిన పని ఒక స్టెప్ ఆకుండా ముందుకెళ్ళాలంతే. ప్రవక్త జీవితంలో గొప్ప విశ్వాసులైనప్పటికీ వాళ్ళ జీవితంలో ఏమొచ్చింది? నిరాశ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శ్రమలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, డిప్రెషన్లు వచ్చాయి. కానీ వాటిని వారు అంగీకరించి దేవుని మాత్రం పక్కన పెట్టకుండా, దేవుని మాత్రం దూషించకుండా, దేవుడు చెప్పిన ప్రకారము వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నొచ్చినా దేవుణ్ణి దూషించకుండా, దేవుణ్ణి పక్కన పెట్టకుండా, దేవునికి ప్రాధాన్యత ఇస్తూ మనం ముందుకెళ్ళడం మనం నేర్చుకోవాలా. నిరాశలో దేవుని సాన్నిధ్యాన్ని మనం కోరుకోవాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం చూస్తే ఆయన అంటున్నాడు, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. మొట్టమొదటిగా నిరాశలు ఉన్నప్పుడు దేవుని సన్నిధిని కోరుకోవాలి, సాన్నిధ్యాన్ని కోరుకోవాలి. దేవుని సన్నిధి అంటే ప్రార్థన, దేవుని మాటలు, వాక్యము. ప్రార్థనలో గడపడము, దేవుని వాక్యాన్ని వినడము, నేర్చుకోవడము, ఆ విన్న వాక్యం ప్రకారం మన జీవితంలో సరి చేసుకోవలసినవి ఉంటే సరి చేసుకోవాలి. ఒకరోజు పేతురు గారు రాత్రి అంతా సముద్రంలో వేటకి వెళ్ళాడు, చేపల వేటకి. ఒక్కడు కూడా పడలేదు. కూర్చుని దిగాలుకున్నాడు. కొన్ని చేపలు పట్టుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళి వండుకుని తినొచ్చో, లేకపోతే అమ్ముకోవచ్చో, బ్రతకొచ్చో, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ రాత్రి అంతా ఆయన ఎంత ప్రయాసపడినా ఆ సముద్రం బయటకు వచ్చేసరికి ఏమీ చెప్పలేదు. చాలా బాధతో దిగాలతో ఉన్నప్పుడు ఆ ఉదయాన్నే యేసుప్రభు వచ్చారు. రా పడవది అన్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? రాత్రి అంతా నిద్ర లేకుండా మనం పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా మన దగ్గరికి వచ్చి రా మరలా వెళ్దాం అన్నా అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? చాలా అలసిపోయాము, నిద్రే లేదు, నేను రెస్ట్ తీసుకోవాలి, నువ్వు వెళ్ళిపో అంటాం మనం. కానీ సీమోను, పేతురు అంటున్నాడు, వెళ్ళినవాడా,
రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున, నేనైతే వెళ్ళకూడదు అనుకుంటున్నాను, నేనైతే హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను రాకూడదు అనుకుంటున్నాను, కానీ నువ్వు చెప్పావు కదా, అయితే నేను మార్చుకుంటాను. నువ్వు చెప్పావు కదా, కష్టంగా ఉన్నా వస్తాను, నువ్వు ఏదైతే చెప్తావు చూడు అది చేస్తాను అన్నాడండి. దట్స్ ఇట్. తన జీవితంలో ఎంత గొప్ప బలమైన కార్యక్రమాలు చూశారు, అద్భుతాన్ని చూశారు, అద్భుతం చేశారు. ఇదిగో ఇక్కడే ఇవాళ అన్నప్పుడు నీ మాట చొప్పున వేస్తా ఉన్నారు. ఆయన మాట పలకగానే ఎక్కడెక్కడో ఉన్న చేపలన్నీ వచ్చేసినాయి ఆయన వాళ్ళలోకి. వెమ్మనే ఆ వాళ్ళంతా ఎంత, ఒకటి కాదు రెండు కాదు, మరలా పక్కన ఉన్నటువంటి నావికులు ఉంటే వాళ్ళని కూడా పిలిచి వాళ్ళందరూ కూడా ఒక బోటు కాకపోతే ఇంకొక బోటులో కూడా వేస్తారు. ఇంత అద్భుతం వాళ్ళ జీవితంలో జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకటే, ఆయన మాట విన్నారు. ఇది నీ జీవితంలో చేయగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. నిరాశలో మనము స్తుతి అనే ఆయుధాన్ని పట్టుకోవాలి. ప్రైజ్ ద వెపన్ ఇన్ డిస్పైర్. నిరాశలో కూడా దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టాలి. అలాంటి యాటిట్యూడ్ ఉండాలి. మన జీవితంలో ఏదో ఒక చిన్న ఘటన నిరుత్సాహంతో ఉంటే దాన్నే మనం పట్టుకుంటాం, కానీ దాని వెనుక దేవుడు ఎన్ని మేలు చేశారో ఒకసారి ఆలోచించండి. మీ చిన్నప్పటి నుండి ఇక్కడ వరకు రావడానికి దేవుడు మీ జీవితంలో ఎన్ని కార్యక్రమాలు చేశారు. అవన్నిటిని మీరు తలుచుకుంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది, ఇది రాకపోయినా పర్లేదు అనిపిస్తుంది. అంటే అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ మనం చూడలేకపోతున్నాం. నిరాశలో ఉన్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. నిరాశలో ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోగలగాలి. నిరాశలో ఉన్నప్పుడు దేవా ఇది నిరాశ ఉన్నా పర్లేదు అని దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి. నిరాశలో ఉన్నప్పుడు అంతకుముందు దేవుడు ఎన్ని మేలు చేశాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుని నువ్వు స్తుతించడం మొదలు పెడితే ఆ నిరాశ అంతా పారిపోతుంది. కానీ మనం అది చేయకుండా ఆ ఒక్కడే పట్టుకుని 99 మంచి చేసిన దేవుడు వాటిని పక్కన పెట్టేసి ఆ ఒక్క దగ్గరే పెట్టుకుని కూర్చుని దాని గురించి ఆలోచించి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆ యొక్క ఆలోచన ఆ వేదనగా మారి ఆ వేదన డిప్రెషన్గా వెళ్ళి అనారోగ్యానికి గురయ్యి ఆఖరికి మరి అనేక మంది తమ జీవితాల్ని నిరుత్సాహంతో ఎందుకు ఈ జీవితం అని తమ జీవితాన్నే తనును తాళించే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నది ఈ లోకంలో ప్రియులారా. కాబట్టి మన జీవితం రెండవది ఏంటంటే నిరాశలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి అనే ఆయుధాన్ని పట్టుకోవాలి. ఇది చాలా కష్టం, కానీ ట్రై చేయండి. దేవా నాకు ఈ సమస్య వచ్చింది, నీకు స్తోత్రం అనండి. ఇది వచ్చినా పర్లేదు, కానీ అంతకుముందు నాకు ఎన్నో మేలు చేసావు తండ్రి. పలానా అనారోగ్యం నుండి నన్ను రప్పించావు, పలానా పరిస్థితి నుండి నన్ను రప్పించావు, పలానా గడ్డు పరిస్థితి నుండి నన్ను విడిపించావు, అవన్నీ మీకు తెలుసు, అందును బట్టి నీకు స్తోత్రం అని చెప్పండి. పాతవన్నీ జ్ఞాపకం చేసుకోండి, అప్పుడు పాజిటివ్గా ఉంటుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు శీల. వాళ్ళు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళనే బంధించేసి జైల్లో పెట్టారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థనలు చేయించు కీర్తనలు పాడుచు ఉన్నారు. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. అకస్మాత్తుగా భూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి, తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. వాళ్ళు ఎలా పాటలు పాడగలుగుతున్నారు చెప్పండి? ఎవరైనా పాటలు ఎప్పుడు పాడతారు చెప్పండి? ఆనందంగా ఉంటే పాటలు పాడతాం. ఏమైనా కొడతా ఉంటే పాడతారా? ఎవరైనా సంతోషకరమైన పాటలు పాడతారా? జైల్లో పెడితే పాడతారా? కానీ వీళ్ళు పాడుతున్నారు. కాబట్టి రెండవదిగా నిరాశలో ఉన్నప్పుడు మనము దేవుణ్ణి స్తుతించడం అనే ఆయుధాన్ని పట్టుకోవాలి. ఇది నేర్చుకోవాలి, అప్పుడు నిరాశ ముందుకు పారిపోతుంది. మూడవదిగా ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఎప్పుడు యేసుప్రభు వారు ద రోల్ మోడల్ కదండి మనకి. క్రీస్తు నిరాశను జయించాడు. క్రైస్ట్ కంకర్డ్ డిస్పైర్డ్, సో విల్ యూ, నీవు కూడా జయిస్తావు. ఆయన ఎంతగా జయించాడంటే కళ్ళ ముందు సిలువ మరణం ఉంది, అన్నీళ్ళు విడిచుచూ ప్రార్థించాడు. అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటే తొలగించేమని ప్రార్థన చేశాడు. అని ప్రార్థించి అయినను నా ఇష్టం కాదు నాయనా నీ ఇష్టమే జరుగునుగాక. కొరడాల దెబ్బలు కొట్టారు, ఇబ్బంది పెట్టారు, దూషించారు, ద్వేషించారు. ఈయన్ని చంపేద్దాం అనుకున్నారు. ఆఖరికి దొంగనైనా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు తప్ప ఏ తప్పు చేయని ఈయన్ను సిలువేయడానికి ఇష్టపడ్డారు. ఆఖరికి మేము సిలువేసాము, ఆయన మరణించాడు, సమాధులు పెట్టేశాము, చీకట్లు కొట్లో ఉన్నాడు, ఇంకేముందిలే అనుకున్నారు. కానీ ఆ చీకటిని త్యజించి 3వ దినాన్న ఆ యొక్క రాయినే బయటకు తొలచి మృత్యుంజయుడిగా ఈ లోకానికి వచ్చి మరణమును కూడా బంధించలేనట్టుగా ఆయన విజయశాలుడుగా ఉన్నాడంటే ప్రియులారా, ఆయన కూడా నిరాశ
పడ్డాడు, కానీ జయించాడు. ఆయన అంటున్నాడు, యేసుప్రభు వారు యోహాను సువార్త 16:33 ఆయన అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును. దేవుని కోసం నిలబడితే శ్రమలు వస్తాయి. అలాగే మన జీవితం అనే నావలో వెళ్తున్నప్పుడు ఈ లోకంలో ఎన్ని శ్రమలు వస్తాయి. ఆరోగ్య సంబంధించిన శ్రమలు రావచ్చు, కుటుంబ సమస్య రావచ్చు, ఉద్యోగంలో శ్రమలు రావచ్చు, రేపు ఏమవుతుందనే శ్రమలు రావచ్చు, పిల్లల గురించి ఆలోచించడం వల్ల నిరాశ రావచ్చు, వేదన రావచ్చు, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, లోకములో మీకు శ్రమ కలగదు అంటలేదు, నీకు శ్రమను ఇవ్వను అంటలేదు. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను. చివరికి అన్ని భయాల్లో టాపెస్ట్ ప్రయారిటీ దేంట్లో ఉంటుంది తెలుసా? మరణం. బ్రతుకుంటే ఎలాగోలాగా బ్రతకొచ్చు అనుకుంటారు. ఆ మరణాన్నే నేను జయించాను, అదే చివరి భయం. అంటే దానికే నువ్వు భయపడక్కర్లేదు. ఇదిగో నేను తిరిగి లేచాను, నువ్వు కూడా లేస్తావు, ధైర్యంగా ఉన్న అన్నప్పుడు అసలు దేనికి భయపడాలండి? ఆయన జయించాడు, నీవు జయిస్తావు, నేను జయిస్తాం. 4వదిగా విశ్వాసము ద్వారా విజయం. యువర్ విక్టరీ కమ్స్ త్రూ ఫెయిత్. మనకి ఆనందం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? మనం అనుకున్నది జరిగినప్పుడే కలుగుతుంది. మనం అనుకున్నది జరగనప్పుడు, దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు నిరాశ, నిస్పృహ. మన జీవితంలో జరిగే ప్రతి కార్యక్రమం గురించి మనం అనుకున్నట్టుగా జరగలేదు, మనకు కావలసింది దొరకలేదు, బాధపడిపోతూ ఉంటాం. దీన్ని ఒక ప్రవక్త అంటున్న మాటలు ఈరోజు మీరు ఆలోచించాలి. హబక్కు గ్రంథం 3:17-18 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చేయగలరా? ఇది నా ప్రశ్న. నువ్వు అనుకున్నట్టు జరగకపోయినప్పుడు ఆనందించగలవా? ఫలించకపోయినప్పుడు ఆనందించగలవా? సంతోషించగలవా? అలా ట్రై చేయండి. అప్పుడు నిరాశ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మీ ప్రయత్నం మీరు చేయండి, మన ప్రయత్నం మనం చేయాలంతే. మనం చేసాము, ఫలించలేదు, వదిలేయండి అంతే. అది ఏదైనా సరే జీవితంలో, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసము. దేవుడు నాతో ఉన్నాడు, నా పని నేను చేస్తాను, అది జరగకపోయినా పర్లేదు, దేవుడు చూసుకుంటాడు, ఆయన నా తండ్రి అని ఒక అడుగు ఆగిపోకుండా, అక్కడ ఉండకుండా, వెనక్కి వెళ్ళకుండా, అవిశ్వాసంతో ఉండకుండా ఒక అడుగు మనం ముందుకు వేస్తే, సంతోషంతో మనం ఉంటే దేవుడు తప్పకుండా ద్వారాన్ని తెరుస్తాడు. అది మనం నేర్చుకోవాలి. మదర్ తెరీసా తన జీవితాన్ని మనం చూసినప్పుడు పాజిటివ్గా ఆమెకి ఎన్నో అవార్డులు వచ్చినాయి, బాగున్నాయి కదా అని మనం అనుకుంటాం. కానీ ఆమె జీవిత చరిత్రలో ఒకరోజు చాలామందికి లెటర్ రాసినప్పుడు తను రాసిందంట. ఏమని రాసిందంటే, నేను ఇక్కడ పరిచయం చేస్తున్నాను, కొన్ని సందర్భాల్లో నా జీవితంలో నిరాశ ఎదురైంది. దేవుడు నన్ను విడిచిపెట్టాడా, లేకపోతే నేను దేవునికి దూరంగా ఉన్నానా, నేను ఒంటరిగా ఉన్నానా అనే వేదనలో కొన్ని దినాలు నేను ఉన్నాను అని ఆమె కుమిలిపోయి ఉన్నటువంటి ఆ యొక్క మాటలు, తన హృదయంలో ఉన్న మాటల్ని లేఖల ద్వారా తను రాసిందంట. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, గొప్ప భక్తులు కూడా వాళ్ళ జీవితంలో నిరాశలో ఉన్నారు. కానీ నిరాశ అనేది చివరి చాప్టర్ కాదు, అది మన జీవితంలో ఒక చాప్టర్ మాత్రమే. కానీ ఆ నిరాశ దేవుడు జయించడానికి ఒక మార్గాలను కూడా ఇచ్చాడు. వాటిని పట్టుకున్నప్పుడు దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఏమి కూడా ఈ తల్లిగారు నిరాశ వచ్చినప్పుడు, నిస్పృహ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అనేకమైన ఎదురీతలు వచ్చినప్పుడు తను ఏం చేసిందంటే, దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకోలేదు. వస్తే వచ్చింది, నా పని నేను చేస్తాను, దేవుడే చూసుకుంటాడని తను ఓపికతో తను చేసుకుంటూ తను విడిచిపెట్టలా. మనమైతే విడిచిపెడతాం, దేవుని దూషిస్తాం, దేవుని నిందిస్తాం, దేవుని సన్నిధి దూరంగా ఉంటాం. అక్కడే మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. నీ జీవితంలో, నా జీవితంలో విజయం కావాలంటే దేవుడు అంటున్నాడు. చూద్దాం, రోమిలకు రాసిన పత్రిక 8:37 అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అంటున్నాడు. చూడండి, దేవుని యందు మనకు విజయం ఉంది. అది ఎలాంటి విజయము? అత్యధికమైన విజయము. విక్టరీ ఇన్ డిస్పైర్. ఎప్పుడంటే వీటన్నిటిని పట్టుకున్నప్పుడు దేవుడు విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని ప్రేమించాలి, మనం దేవుని దగ్గరగా ఉండాలి, దేవుని కనెక్ట్ అయి ఉండాలి. నువ్వు అనుకున్నట్టు కాదు, దేవుడు అనుకున్నట్టుగా. అప్పుడు మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఉంటాం. 1 యోహాను 5:4 చూస్తే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకము జయించిన విజయము మన విశ్వాసమే. ఈ యొక్క నిరాశను దేనితో మనం జయిస్తాము? విశ్వాసంతో జయిస్తాం. మరి నీకు నిజంగా అలాంటి గొప్ప విశ్వాసం దేవుని పట్ల ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకసారి అడుగుదాం, అందరూ కూడా లేచి నిలబడి తలలు వంచి ప్రార్థనలు గడుపుదాం, ప్రార్థనలు అడుగుదాం.
నీ జీవితంలో ఎలాంటి నిరాశ ఉంది నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. భవిష్యత్తు గురించి ఆలోచనలో నిరాశ, ఉద్యోగ సమస్యల గురించి నిరాశ, కుటుంబ సమస్యల గురించి నిరాశ, అనారోగ్య సమస్యల గురించి నిరాశ. ఏంటి ప్రభువా నా జీవితంలో నేను అనుకున్నట్టుగా జరగట్లేదు, దానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఏంటయ్యా అనే బాధ, వేదన, కురింగుదల నీ జీవితంలో ఉందా? అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీకు విజయాన్ని ఇస్తాను. నిరాశ అనేది అది జీవిత అంతిమ మార్గం కాదు, అదొక భాగం మాత్రమే. నీ జీవిత అంతిమ మార్గం విజయం, విక్టరీ అండ్ డిస్పైర్. నీ వేదనలో, శోధనలో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఆయన విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో నువ్వు ఎదురవుతున్న ప్రతి నిరాశలో నీకు ఉండవలసినది దేవుని సన్నిధి, నీకు ఉండవలసిన ఆయుధము దేవుణ్ణి స్తుతించడము, నీకు ఉండవలసినది ఆయన చేసిన వాగ్దానంలో క్రీస్తులా నీవు నిలబడటము, విశ్వాసం కలిగి ఉండడము. వీటి ద్వారా నిరాశ నీ జీవితంలో నుండి, నా జీవితం నుండి సంపూర్ణంగా మాయమైపోతుంది. దేవా, నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితం మీ పాద పద్మం దగ్గర పెడుతున్నాం. మా దుఃఖాన్ని ఆనందంగా మలచండి, మా వేదనను, ఇరుకును, ఇబ్బందిని, శోధనను సంతోషముగా మలచండి. వాటిలో సమాధానాన్ని ఎదుర్కొనే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మనుషులంగా మేము బలహీనలం, నీ మాటకు విధేయత చూపించము, నీ మాటకు లోబడము. మా ఆలోచనే జరగాలని మొండి పట్టుకునే వ్యక్తులం. ఆఖరికి మీరు కూడా ఇలాగే చేయాలని మిమ్మల్ని కూడా బలవంతం చేసే మనసు కలిగిన వారం తండ్రి. ఎందుకంటే నీ ఇష్టం మాకు తెలియదు కదా తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని క్షమించండి. మా జీవితం నీ చిత్తమే జరిగించి మరణాన్ని జయించిన మా ప్రభు మా జీవితంలో కూడా చీకటి బంధాలను విడిపించి విజయం వైపు నడిపించగల సమర్థుడు అని నమ్ముతున్నాం. మేము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులు గుండా మాకు శాంతిని, సమాధానాన్ని, విజయాన్ని, సంతోషాన్ని, స్తుతిని, విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.